ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా ఈ నెలలో మరో 2 హామీలను నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ 2 పథకాల్లో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ. ప్రభుత్వం ఒక్కో రైతుకు 20,000 రూపాయల సాయం అందిస్తారు. ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం అందించే 20,000 రూపాయలను 3 విడతల్లో ఇస్తారు. ఈ 20,000లో పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే 6,000 కూడా కలుపుతారు. అటవీ భూములపై హక్కులున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారు. ఈ నెల 20వ తేదీలోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని భార్య, భర్త, పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు. పెళ్లైన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం తెలిపింది. కానీ ఆర్థికంగా బాగా ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ, ప్రస్తుత లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన లేదా నిర్వర్తిస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కాదు అని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాదు. ఇటు నెలకు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు అనర్హులే. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4 గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఉంది. ఈ పథకానికి అర్హులే. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. గతేడాది పన్ను చెల్లించిన వారు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన ఈ పథకానికి అనర్హులని తెలిపారు. పీఎం కిసాన్ పథకాన్ని మెరుగ్గా అమలు చేయడానికి కేంద్రం కొన్ని సూచనలు చేసింది. రైతుల ఐడి నెంబర్లు, ఆధార్ వివరాలు సరిచేయాలని, చనిపోయిన వారి పేర్లను తొలగించాలని, భూ రికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని సూచించింది.